నమస్కారం. మొహం కాంతివంతంగా ఉండడానికి, మొహం ముడతలు లేకుండా ఉండడానికి, తొందరగా ఎల్లడిపోయి తొందరగా ముసలితనంలా కనిపించకుండా ఉండడానికి మామూలుగా ఏంటంటే మనం ఏదైనా మొహం కడగాలంటే ఇలా పైకి కడుక్కోవాలన్నమాట. లేదా ఏదైనా ఆయిల్ రాసినా మనం చేసినా పైకి మద్దన చేస్తే కొంచెం మొహం కాంతివంతంగా గ్లోగా ఉంటుంది. అదే పద్ధతి ఏంటంటే ఈ మొహం మీద మచ్చలు అవన్నీ కూడా డెడ్ స్కిన్ అంటాం, డెడ్ సెల్స్ అంటాం. అవి ఉండిపోవడం వల్ల ఏంటంటే మొహం అంతా కొంచెం అందవికారంగా ఉండి మచ్చలు వాటితో ఉంటుంది, డల్గా ఉంటుంది, చర్మం నిగారింపు ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనం ఆముదం గింజల నుంచి వంట ఆముదం చేస్తారు. వంట ఆముదం అంటే వండాలన్నమాట. ఏం లేదు, 1 కేజీ గింజలు మెత్తగా చెదగొట్టి కచ్చపి చెదగొట్టి ఒక 4 లీటర్లు నీళ్ళు పోసి మరగబెడితే అది మరిగి పైకి ఆముదం తేరుతుంది అనమాట. ఆ తేరిన ఆముదం తీసుకున్నాం అనుకోండి, అది వంట ఆముదం, అది కరెక్ట్. ఈ గింజలు ఎలా ఉన్నాయి కదా, ఈ గింజలు ఇలా ఇలాగ మనం ఒకసారి మిక్సీ కొట్టామనుకోండి చక్క ముక్క అయిపోతాయి. అయిపోయిన వాటిలో కొంచెం 2 లీటర్లు నీళ్ళు పోసి కేజీ గింజలకి 4 లీటర్లు నీళ్ళు పోయాలి, పోసి మరగబెట్టాలి. అలా మరిగి ఏమవుద్దంటే ఆ నీళ్ళన్నీ ఆపరేట్ అయిపోయి ఈ గింజల్లో ఉన్న ఆముదం అంతా తేరి పక్క వస్తుంటుంది పైన పొంగులాగా. ఆ ఆముదం అంతా తీసి కలెక్ట్ చేసి మనం ఒక సీసాలో ఇలా సీసాలో పోసుకోవచ్చు. ఇది వంట ఆముదం. ఈ ఆముదం మాత్రమే మనం లోపలికి కానీ ఒంటికి కానీ ఇది మాత్రమే వాడాలి. ఇది బయట దొరికే క్యాస్టర్ అలాంటివి కాకుండా అన్నీ మిషన్లో తీసినవి కాకుండా వంట ఆముదమే మనం ఆరోగ్యానికి మంచిది మనం వాడుకోవడానికి. అందుకని మనం వీలైనంతవరకు మనం చేసుకోవడం చాలా ఉత్తమం. అలా అయితే ఈ ఆముదం ఏం చేస్తారంటే మామూలుగా ఆముదం తీసుకుని చర్మానికి మద్దన చేయాలి. అయితే మొహం అనుకోండి ఇలా పైకి రుద్దనమాట, బాగా మసాజ్ చేసుకోవాలి. 5 నిమిషాలు చేసి మొత్తం అంతా మొహం అంతటిని బాగా రుద్దుకొని పైకి బాగా రుద్ది ఒక 5 నిమిషాలు ఆగేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఈ ఆముదం ఏం చేస్తుందంటే ఆ డెడ్ స్కిన్ అంతటిని లూజ్ చేసేస్తామన్నమాట. చేసి డెడ్ సెల్స్ అన్నింటినీ లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయిన తర్వాత మనం కడిగేస్తే పోతాయి. అంటే కడిగేయడం అంటే మామూలుగా నీళ్ళతో కడిగేసుకోవచ్చు. కానీ మీకు ఇంకో అద్భుతం ఏంటంటే చెప్పాను కదా, సోము చెక్క నీళ్ళు. సోము చెక్క ఏం చేస్తాం, రెండు ముక్కలు, ఈ సోము చెక్క ఇది. ఈ సోము చెక్కను రాత్రి నీళ్ళలో వేసేస్తాం, పొద్దున్న నీళ్ళు ఈ రంగులోకి వస్తాయి. వీటిని శుభ్రంగా కొంచెం మరగబెడతాం. మరగబెట్టి నీళ్ళు స్నానం చేయొచ్చు. అలాగే ఈ నీళ్ళతో మనం అనుకుంటాం మరి జిడ్డు కదా ఆముదం, ఆయిల్ నూనె అన్నిటికన్నా చాలా జిడ్డుగా ఉంటుంది ఆముదమే. ఆముదం అంటే అమ్మ జిడ్డు గిడ్డు అని అదేం అనుకుంటాం, జిడ్డు మొహంలా ఉంది. తలకు రాసుకున్నారు పూర్వం, కానీ జిడ్డు అని చెప్పి పక్కన పెట్టేసాం మనం. కానీ ఆముదం చాలా మంచి ఆరోగ్యం. ఆ జిడ్డుదనం మనం పోవాలంటే మళ్ళీ సబ్బులు పెట్టాలనుకుంటారు కదా, సబ్బులు ఎలాంటి అక్కర్ లేకుండా ఈ మాంసరోహిణి నీళ్ళు, ఈ సోము చెక్క నీళ్ళతోటి మనం ఇలా కడిగితే ఆ జిడ్డు పోద్ది అనమాట. పోయి ఆ డెడ్ సెల్స్ అన్నీ పోయి ఆవులం జిడ్డు పోద్ది. దానికి మీరు సబ్బు పెట్టాక చూసి ఎంత పోయిందో, పోయింది. మామూలుగా అయితే మనం సబ్బు 4 సార్లు పెట్టినా బాగుంది జిడ్డు, కానీ నీళ్ళతో ఉట్టినది పోయింది చూసారా, పోయింది. ఇలా చేయడం వల్ల ఏముంది, ఆ డెడ్ సెల్స్ అన్నీ పోయి శుభ్రంగా మొహం చర్మం నిగారింపు ఉంటుంది, గ్లో ఉంటుంది. నల్లగా ఉన్నా సరే మీరు స్కిన్లో గ్లో ఉంటుంది, చూడగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది ఆముదం చేయగలదు, ఆముదం మాత్రమే చేయగలదు. పెదాలు కూడా ఎండిపోయినట్టు ఉంటాయి కదా, ఆ పెదాలు కూడా చాలా కాంతివంతంగా స్మూత్గా చాలా అందంగా తయారవుతాయి అన్నమాట. అది మొహానికి మంచి అందంగా ఉండడానికి ఆముదంతో మద్దన చేసుకుని ఈ సోము చెక్క నీళ్ళతో కడిగేసుకుంటే సబ్బు కూడా అక్కర్లేదు, జిడ్డు ఉండదు, మొహం నిగనిగలాడుతూ ఉంటుంది, ముడతలు రావు, ముసలితనం రాదు, అంత అందంగా ఉంటారన్నమాట అండి. ఏజ్ కనబడదు మొహంలో మనం ఇది వాడితే. దానికోసం మనం రసాయనాలు పూసుకుని చేసి అది ఉన్నంచేవే ఆ ప్యాక్, ఆ మేకప్ 5 నిమిషాలు ఎండగాసిన 5 నిమిషాలు ఒక్కపోసినా పోద్ది. కానీ ఇది అలా కాదు, సహజమైన అందం, శాశ్వతమైన అందం. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. ఫ్రీ అయింది, కొద్దిగా ఫ్రీ అయింది. నడవడానికి కూడా కొద్దిగా ఫ్రీ అయింది. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు ఈ మందులు వాడాక.
వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇవ్వండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి.